హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్ శ్రీకాంత్ సూర్య. మనం ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. అంటే దాని ముందున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకుందాం. అసలు విషయానికి వస్తే ఆర్ఆర్కి ముందు రామ్ చరణ్ వేరు, ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ వేరు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్కి వరల్డ్ వైడ్గా మంచి ఫేమ్ వచ్చింది. అయితే ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ సినిమా ఫ్యాన్స్ కానీ అందరూ వెయిట్ చేసేళ్ళు ఆ తర్వాత ఏం సినిమా చేస్తాడా అని. అప్పుడు వచ్చింది గేమ్ చేంజర్, డైరెక్టర్ శంకర్తో. అందరూ హ్యాపీగానే ఫీల్ అయినారు. కానీ మనం ఒకసారి చూస్తే డైరెక్టర్ శంకర్‌కి 'రోబో' సినిమా తర్వాత ఏ సినిమా ఆడలేదు. 'స్నేహితుడు' ఆడిన స్టోరీ అయింది కాదు. ఆ తర్వాత తీసిన 'రోబో 2' చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని తీసిన 'ఇండియన్ 2' అది కూడా ఫ్లాప్ అయింది. సో దీనికి అందరూ చెప్పే రీజన్ ఏందంటే అతనితో సుజాత రంగనాథ్ గారు లేకపోవడం. ఎందుకంటే శంకర్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్‌కి ఆయనే రైటర్. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ విషయానికి వస్తే రైటర్ శంకర్ గారు కాదు, ఒక డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ అయిన కార్తిక్ సుబ్బరాజ్. ఈయన 'పిజ్జా', 'జిగర్ తండా' అండ్ మొన్న వచ్చిన 'మహాన్', 'జిగర్ తండా డబుల్-ఎక్స్' వీటికి డైరెక్టర్. అయితే కార్తిక్ సుబ్బరాజ్ నుండి స్టోరీ తీసుకొని శంకర్ గారు రామ్ చరణ్ గారితో సినిమా తీస్తున్నారు. రైటర్ కార్తిక్ సుబ్బరాజు గారు అనేసరికి చాలా మందికి ఒక నమ్మకం వచ్చింది సినిమా బాగుంటది అని. అయితే గేమ్ చేంజర్ కి రిస్క్ ఏంటంటే రిలీజ్ డేట్. ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసి 20 డిసెంబర్ 2024. ఇక్కడ రిస్క్ ఏంటంటే అదే డేట్ లో రిలీజ్ అవుతున్న ద లయన్ కింగ్ సీక్వెల్ 'ముఫాసా ద లయన్ కింగ్'. అయితే ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా మంచి బజ్ ఉంది. ఈ మూవీ కోసం చాలా మంది మూవీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అదే రోజు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ ఉండడం వల్ల ఓవర్సీస్ లో చాలా తక్కువ థియేటర్స్ పడతాయి గేమ్ చేంజర్. అండ్ ఇండియాలో కూడా ఈ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మంచి థియేటర్సే పడతాయి. ఇంకా తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే తెలుగులో ఈ సినిమాకి డబ్బింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇస్తున్నారు. ఆయన డబ్బింగ్ ఇస్తున్నాడని తెలిసిన తర్వాత ఈ మూవీకి తెలుగులో మంచి హైప్ పెరిగింది. ఎలాగో 4 ఇయర్స్ దాకా ఆయనకి ఇంకో సినిమా రాదు. సో చాలా మంది మహేష్ బాబు వాయిస్ కోసమైనా రిపీట్స్ లో చూస్తారు. కూడా ఒక మైనస్ గేమ్ చేంజర్ మూవీకి. నార్త్ లో చూసుకుంటే స్టార్ హీరో అమీర్ ఖాన్ మూవీ ఉంది, అదే 'సితారే జమీన్ పర్'. అండ్ ఇంకా అదే డేట్కి హిందీలో వరుణ్ ధావన్ అండ్ కీర్తి సురేష్ నటించిన 'బేబీ జాన్' సినిమా కూడా ఉంది. సో నార్త్ లో కూడా థియేటర్స్ చాలా తక్కువ పడతాయి. ఎంత పాన్ ఇండియా స్టార్ అయినా థియేటర్స్ సరిగ్గా పడకపోతే కలెక్షన్స్ రావు. ఇన్ని దాటుకొని ముందుకెళ్ళాలంటే కంటెంట్ గట్టిగా ఉంటే తప్ప ఇంకేం చేయలేం. పాన్ ఇండియా స్టార్ కదా, ఏం తీసినా నడుస్తదంటే ఏం ఓపెనింగ్స్ తప్ప ఇంకేం ఉండయి. అండ్ ఈ సినిమా హిట్ అవ్వడం శంకర్ గారికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సినిమా యావరేజ్‌గా ఉన్న ఆడుద్ది. ఎందుకంటే అక్కడ ఉన్నది రామ్ చరణ్ కాబట్టి. కానీ శంకర్ గారికి పేరు రావాలంటే 500 కోట్ల పైనే కొట్టాలి సినిమా. ఇవ్వండి ఈ సినిమాకున్న ఇబ్బందులు. ఏదేమైనా అందరూ మనోళ్ళే, అందరూ హిట్ కొట్టాలి. టీఎఫ్ఐ బాగుండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.